హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 2025 లేదా 2026లో పాస్అవుట్ కాబోతున్నారా? ఐటీ రంగంలో, అది కూడా ఒక టాప్ మల్టీనేషనల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మీ కెరీర్ స్టార్ట్ చేయాలనుకుంటే మీకు ఒక గుడ్ న్యూస్. ప్రముఖ గ్లోబల్ బ్రాండ్ ఎల్జీ సాఫ్ట్ ఇండియా నుంచి ఒక బిగ్గెస్ట్ మెగా ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అనౌన్స్ అయింది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా డైరెక్ట్ ఆన్లైన్ టెస్ట్ ద్వారా రిక్రూట్ చేసుకుంటున్నారండి. ప్యాకేజ్ మరియు కంపెనీ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది. మీకు ప్యాకేజ్ తెలియాలంటే నేను స్క్రీన్ రికార్డింగ్ లో మీకు జాబ్ డిస్క్రిప్షన్ చూపిస్తున్నాను, చూడండి. సో అలాగే అసలు ఈ జాబ్ ప్రొఫైల్ ఏంటి, ఎవరు అర్హులు, అప్లై చేసేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదు అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్ కట్ గా చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే, కంపెనీ పేరు వచ్చేసి ఎల్జీ సాఫ్ట్ ఇండియా. వీరు హైర్ చేస్తున్న రోల్ అసోసియేట్ మాన్యువల్ టెస్ట్ ఇంజనీర్. ఇది ప్యూర్లీ ఫ్రెషర్స్ కోసం డిజైన్ చేసిన రోల్ అండి. సో మీకు ఎలాంటి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. జాబ్ లొకేషన్ వచ్చేసి మన బెంగళూరులో ఉంటుంది. దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే క్వాలిఫికేషన్ బీఈ, బీటెక్, ఎంసీఏ లేదా ఎంటెక్ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. బ్రాంచ్లు కేవలం ఐటీ మాత్రమే కాదు, సిఎస్ఈ, ఈసీఈ, ట్రిపుల్ ఈ, ఐటీ మరియు ఇన్స్ట్రుమెంటేషన్ గ్రూప్స్ వాళ్ళంతా దీనికి ఎలిజిబుల్ అండి. ఇంకా పాస్అవుట్ ఇయర్స్ 2025లో పాస్అవుట్ అయిన వారు, అలాగే ప్రస్తుతం 2026లో కూడా పాస్అవుట్ కాబోతున్న స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. మీ అకాడమిక్స్ 10th ఇంటర్, బీటెక్ లో ఓవరాల్ గా 70% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు ఉండాలండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, వాళ్ళు నోటిఫికేషన్ లో చెప్పారు. ఎందుకంటే అంతకంటే తక్కువ ఉంటే అప్లికేషన్ ఆటోమేటిక్ గా రిజెక్ట్ అవుతాయంట. సో నెక్స్ట్ చాలా మందికి డౌట్ వస్తుంది, మాకు కోడింగ్ అంతగా రాదు కదా అని అంటే, ఇది మాన్యువల్ టెస్టింగ్ రోల్ కాబట్టి మీకు కోడింగ్ లో ఎక్కువ నైపుణ్యం అవసరం లేదు. మీకు ఇవి తెలిసి ఉంటే చాలు. ఏవేంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బేసిక్స్, అలాగే అనలిటికల్ థింకింగ్. సెకండ్ వన్ టెస్టింగ్ కాన్సెప్ట్స్, అంటే సాఫ్ట్వేర్ ఎలా టెస్ట్ చేస్తారనే ఒక ప్రాథమిక అవగాహన. థర్డ్ వన్ ఏంటంటే పైథాన్ లేదా జావాలలో బేసిక్ నాలెడ్జ్ మరియు ఎస్క్యూఎల్ ఫండమెంటల్స్. ఫోర్త్ వన్ ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న ఏఐ మీద కొద్ది అవగాహన లేదా ఆసక్తి ఉంటే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ దక్కుతుంది. కంపెనీలో మీ వర్క్ ఎలా ఉంటుందంటే, ఎల్జీ కంపెనీకి సంబంధించిన స్మార్ట్ టీవీలు, మానిటర్లు, డిస్ప్లే డివైసెస్ ఉంటాయి కదా, వాటి సాఫ్ట్వేర్ క్వాలిటీని మీరు టెస్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే టాటా ప్లే, ఎయిర్టెల్, యూట్యూబ్, అమెజాన్ వంటి అప్లికేషన్లు ఎల్జీ డివైస్లు సరిగ్గా రన్ అవుతున్నాయా లేదా అని సర్టిఫికేషన్ టెస్టింగ్ చేయడం. సో లోపాలను ట్రాక్ చేయడం మీ ముఖ్యమైన బాధ్యతలు. ఓకేనా అండి? సో మరి సెలక్షన్ ప్రాసెస్ అండ్ అప్లై చేసే విధానం చూద్దాం. ఇక్కడ చూడండి, నేను క్లియర్ గా మీకు స్క్రీన్ రికార్డింగ్ కూడా ఎలా అప్లై చేయాలో చేసి చూపిస్తాను. సెలక్షన్ ప్రాసెస్ మరియు అప్లై చేసే విధానం. ఇంకొకటి ఏంటంటే, ఈ అప్లై చేసేటప్పుడు ఒక తప్పు చేస్తూ ఉంటారు. ఇది హియర్ మీ అనే అఫీషియల్ ప్లాట్ఫామ్ ద్వారా జరుగుతుంది. సో డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. లింక్ క్లిక్ చేయగానే టేక్ అసెస్మెంట్ అండ్ అప్లై అని కనపడుతుంది. ఓన్లీ దానిని మాత్రమే క్లిక్ చేయండి. సో రెండో ఆప్షన్ జోలికి వెళ్ళకండి, ఎందుకంటే అది పెయిడ్ కోర్సుల కోసం ఉంటుంది. మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం టేక్ అసెస్మెంట్ అండ్ అప్లై పై క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి. ఇక ఫామ్ అనేది ఇలా ఉంటుందండి. చూడండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఓపెన్ చేయగానే మనకి హియర్ మీ వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి. సో ఇందులో ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలండి. ఒకవేళ మీరు రిజిస్టర్ కాకపోతే ఫస్ట్ రిజిస్టర్ అవ్వండి, మీ మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇచ్చి. సో రిజిస్టర్ అయిన తర్వాత అప్లై చేసుకోండి. జాబ్ రోల్ గురించి సో ఇక్కడ చూడండి, టేక్ అసెస్మెంట్ అప్లై ఉంది కదా, సో అది క్లిక్ చేయాలి. దానికన్నా ముందు కింద జాబ్, అంటే మీరు జాబ్ కి సెలెక్ట్ అయిన తర్వాత అసలు మీరు ఎలాంటి పని చేయాలో కూడా క్లియర్ గా ఇక్కడ ఉంది కాబట్టి, సో ప్యాకేజ్ కూడా చూసేసుకోండి. ఇక్కడ అన్నీ కూడా క్లియర్ గా ఉన్నాయి. సో నెక్స్ట్ మీరు టేక్ అసెస్మెంట్ అండ్ అప్లై అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేయాలండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఫామ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. నేను చెప్పాను కదా రిజిస్టర్ అవ్వాలి అని. సో ప్లీజ్ ఎంటర్ మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ టు చెక్ ఇఫ్ యూ ఆర్ ఆల్రెడీ రిజిస్టర్ ఆర్ నాట్. ఓకేనా అండి? సో ఆ తర్వాత ఈమెయిల్, మొబైల్ నెంబర్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, జెండర్, అలాగే ఇలా అంటే ఈ ఫామ్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయండి. సో అన్నీ కూడా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానీ, అంటే నార్మల్గా మీకు ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ కాబట్టి ఓన్లీ ఎడ్యుకేషన్ డీటెయిల్సే అడుగుతారండి. సో దానికి కంగారు పడక్కర్లేదు. ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, చెప్తాను. సో ఇంకా ఇదంతా ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. ఇలా ఉంటుంది. ఎంప్లాయబిలిటీ అసెస్మెంట్ అని ఉంటుంది. దాని కింద ఉన్న టేక్ అసెస్మెంట్ క్లిక్ చేసి ఆన్లైన్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది మీరు అప్లై చేసిన తర్వాత. సో అంటే మొత్తం మీ సెలక్షన్ అనేది 3 రౌండ్లలో ఉంటుంది. ఫస్ట్ వన్ ఆన్లైన్ టెస్ట్ అని చెప్పాను కదా, అందులో యాప్టిట్యూడ్, రీజనింగ్, కంప్యూటర్ ఫండమెంటల్స్ ఉంటాయి. టెస్టింగ్ బేసిక్స్ పై ప్రశ్నలు ఉంటాయి అన్నట్టు మల్టిపుల్ చాయిస్ లో. ఓకేనా? సో అది కండక్ట్ చేస్తుంది కాబట్టి కెమెరా ఆన్ లో ఉంటుంది. ట్యాబ్స్ స్విచ్ చేస్తే టెస్ట్ బ్లాక్ అవుతుంది, గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ ఇంటర్వ్యూ అండి. అసెస్మెంట్ క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూ జరుగుతుంది, తర్వాత మేనేజర్ ఇంటర్వ్యూ ఉంటుంది ఫైనల్ రౌండ్ లో. ఓకేనా? సో ఇదన్నమాట. సో నెక్స్ట్ ఫ్రెండ్స్, 2025-2026 బ్యాచ్ వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన అవకాశం. నోటిఫికేషన్ లైవ్ లో ఉంది. లింక్స్ ఎప్పుడైనా క్లోజ్ అవ్వచ్చు. క్లోజ్ అయ్యాక లింక్ ఓపెన్ అవ్వట్లేదు అని మెసేజ్ పెట్టకండి. కాబట్టి ఆలస్యం చేయకుండా ఇప్పుడే కింద డిస్క్రిప్షన్ లేదా ఫస్ట్ కామెంట్ లో ఉన్న లింక్ ద్వారా అప్లై చేసుకోండి. ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ లేదా కాలేజ్ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి. ఎవరికైనా ఒకరికి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే హైప్ ఇవ్వండి. మరో మంచి కెరియర్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ అండి.